నమస్తే. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఏమిటంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనకి దృశ్యాలనేవి మూడో కంట్లో కనిపిస్తాయి. ఇవి జామెట్రికల్ ఆకారాలయి కూడా ఉంటాయి. అంటే మనకి గీతలు, నిలువు గీతలు, అడ్డ గీతలు, అంతేకాకుండా గ్రిడ్ లాగా అంటే గీతల మీద నిలువుగా, అడ్డంగా ఇట్లాగా మనకి గీతలు ఒకదానిపైన ఒకటి ఇట్లా పెద్దగా చాలా పెద్ద ఆకారంగా మనకు కనపడటం. వీటికి మళ్ళీ రంగులుండటం. అంతేకాకుండా మనకి గుండ్రటి ఆకారాలు అంటే సర్కిల్స్, ట్రయాంగిల్, స్క్వేర్, రాంబస్, చుక్క అంటే బిందు ఇలాంటివి కనిపించటం. ఇదే కాకుండా మనకి ఏదో ఒక స్థాయిలో మూడో కన్ను కనిపిస్తుంది. ఈ మూడో కన్ను కనిపించటానికి మన ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటానికి సంబంధం ఏమిటి అనేది నేను ఈరోజు వివరిస్తాను. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రక్రియ ఏంటంటే అది స్వస్థతని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. మనల్ని ఒక గందరగోళ పరిస్థితిలోంచి బయటికి లాగి అంటే మన శరీరాన్ని, మనస్సుని ఏవైతే బయట మాయలో అవి బతుకుతూ వాటి లోపల ఉండాల్సిన బ్యాలెన్స్ తప్పిపోతుందో, అలాంటి స్థితిలోంచి మనని ఆ గందరగోళం నుంచి బయటికి లాగి మనలో ఒక పై స్థాయి చైతన్య శక్తి, ఒక జ్ఞానం అనేది ఈ ప్రక్రియ మనకి ఇస్తుంది. అందుకనే మనకి ఈ ప్రక్రియ ఈ మన దేహంలో మొదలయ్యాక మనకి జీవితం ఎక్కువ అర్థం అవ్వటం మొదలు పెడుతుంది. మనం చాలా గందరగోళంలోంచి ఒక రకమైనటువంటి స్పష్టత వైపు వస్తాం. అది ఎలా జరుగుతుంది? దీనికిను మనం చూసే చిహ్నాలకి సంబంధం ఏమిటి అనేది నేను ఈరోజు వివరిస్తాను. నేను ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పేది కాన్సెప్ట్ మీకు అర్థం అవటానికని చెప్పి పెండులం ఒక్క ఉదాహరణ తీసుకుంటున్నాను. పెండులం అంటే మనందరికీ తెలుసు. మనకి గోడ గడియారాల్లో కూడా మీకు ఊగుతో కనిపిస్తుంది ముందుకి వెనక్కి పెండులం. ఈ పెండులం ఏంటంటే ముందుకి వెనక్కి ఊగుతో మార్పులనేవి తీసుకొస్తుంది. ఇదే రకంగా మన దేహం లోపల కూడా ఇలాంటి ఊగిసలు రకరకాల స్థానాల్లో, రకరకాల అవయవాల్లో, గుండెలో, మెదడులో నడుస్తూ ఉంటాయి. ఈ పెండులం ముందుకి వెనక్కి ఊగినట్టు మన దేహం లోపల కూడా ఒక శక్తి స్థాయిలో ముందుకి వెనక్కి ఊగటం అనేది ఉంటుంది. దీన్నే మనం బయో ఆసిలేటర్స్ అని అంటాం. ఆ బయో ఆసిలేటర్స్ ఎక్కడ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయని నేను ముందు వీడియోలో చెప్తాను. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలైనప్పుడు మామూలుగా చాలా మందికి అది ఏ దశలో మొదలవుతుందంటే, వాళ్ళకి జీవితం అంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది. వాళ్ళు నేను ఇది, వీళ్ళు నా వాళ్ళు, నా జీవితం ఇలా సాగాలి అని ఏ రకంగా అయితే వాళ్ళు ఊహించుకున్నారో, దానికి భిన్నంగా జీవితం అంతా ఏదో అలా కదిలిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, ఏది సక్రమంగా ఉండదక్కడ. మనం ఏదైతే అనుకున్నామో దానికి భిన్నంగా రోజు రోజుకి ఇంకా ఇంకా మనం అన్ని కోల్పోతున్నట్టుగా మనకుంటుంది. చాలా గందరగోళం అనేది ఏర్పడిపోతుంది. మనకి ఎక్కడ ఏది అర్థం కాదు. మనుషులు అర్థం కాదు, పరిస్థితి అర్థం కాదు, భవిష్యత్తు అర్థం కాదు. అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. ఇది ఎందుకు జరగాలి ఆధ్యాత్మిక ప్రక్రియలో అంటే, ఒక స్థాయిలో మనం పూర్తిగా పడిపోతేనే గాని మనం పై స్థాయిలో మళ్ళీ మనం తిరిగి మనలో పునర్నిర్మాణం అనేది జరగదు. అంటే ఉదాహరణకి మీరు ఉన్న ఇంటిని దాని స్థానంలో కొత్త ఇల్లు కట్టాలనుకోండి. ముందు ఉన్న నిర్మాణాన్ని మీరు పూర్తిగా దాన్ని ధ్వంసం చేయాలి. అది ఉండంగా మీరు అక్కడ కొత్త ఇల్లు కట్టలేరు. అదే రకంగా మన జీవితం ఉన్నది ఉన్నట్టుగా ఉంటే, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ తెచ్చే మార్పులు మనల్ని పై స్థాయి స్పందనకు తీసుకెళ్ళవు. కాబట్టి కింద స్థాయివన్నీ కూల్చేస్తుంది. ఆ కూల్చేస్తున్నప్పుడు మనకు అన్ని ఏదో చాలా పోగొట్టుకుంటున్నట్టుగా, ఏది అర్థం కానట్టుగా, జీవితం అంతా గందరగోళంగా, అసలు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా కొంతమందికి అర్థం కానట్టుగా, అసలు అన్ని ఆశలు కూడా వదిలేసుకుంటారు చాలామంది ఒక స్థాయిలో. అయితే ఈ గందరగోళంలోంచే మనకి మన లోపల నుంచి ఒక ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది. ఆ ఆధ్యాత్మిక శక్తి మనకి జీవితం అంటే ఏంటో మనకి అర్థం చెప్తుంది.
ఆ ఆధ్యాత్మిక శక్తి మనలో ఒక ఆత్మతత్వం అనేది ఉందని, అంటే ఒక అంతరాత్మ అనేది ఉందని మీకు తెలియజేస్తుంది. ఒక రకంగా మిమ్మల్ని దిగువ స్థాయి అహంకార పూరిత ఆకారాలు, నిర్మాణాలు అలాంటివి మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు గాని, మనుషుల్ని గాని అది తీసేస్తుంది. ఆ ప్రక్రియ అలా కొనసాగి ముందుకు వెళ్ళే కొద్దీ మీకేమవుతుందంటే, మీకు మీరు ఎక్కువ అర్థం అవ్వటం మొదలుపెడతారు. అంటే ఇక్కడ మీరు గందరగోళం నుంచి ఒక జీవితం అనేది ఒకటి అర్థం అవ్వటం అనే ఒక స్థితికొస్తారు మీరు. మీకు మీ జీవితమే అర్థం కాకపోవటమే కాకుండా, మీకు మీ చుట్టుపక్కల మనుషులు అర్థం అవ్వటం మొదలు పెడతారు. మీకు లోకం అర్థం అవ్వటం మొదలుపెడుతుంది. దాంతో మీకు కర్మ సంబంధాలు కంటికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మీ అహంకారం మిమ్మల్ని ఎలా ఆడిస్తుందో మీకు అర్థమవుతూ ఉంటుంది. రోజు రోజు మీలో జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఆ జ్ఞానం మీ ముఖంలో కనిపిస్తుంది. మీ ఆలోచించే విధానంలో గాని, ప్రవర్తనలో గాని, మాటలో గాని ఆ జ్ఞానం ఉట్టి పడటం అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే, ఈ బయట లోకం ఏదైతే కనిపిస్తుందో, దానికి మించి ఇంకోటి లేదు అనుకునేటువంటి ఒక ఆలోచనతో బ్రతికేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు అంత క్రితం కనపడినవన్నీ ఇప్పుడు కనపడటం అనేది మొదలవుతుంది. మీ అనుభవాలు మారిపోతూ ఉంటాయి. ఒక మామూలు మనిషి అనుభవాలకి మించి మీ అనుభవాలనేవి ఉంటాయి. ఇక్కడ మనకి రకరకాల చిహ్నాలు, మార్మిక చిహ్నాలు, స్వప్న స్థితులు పెరగటం, సింక్రానిసిటీస్ ఇవన్నీ ఈ ప్రక్రియలో భాగం. అయితే ఇక్కడ మీరు ఏదైతే దృశ్యం చూస్తున్నారో, ఇసక మీకు ఒక పళ్ళెంలో ఉంది. దాని మీద పెండులం అనేది ఊగుతున్నప్పుడు మీకు పెండులం రకరకాల ఆకారాలు సృష్టిస్తుంది. ముందు గీతలు, తర్వాత నిలువు గీతలు, అడ్డ గీతలు, ఆ తర్వాత మీకు దాంట్లో ఒక రాంబస్. రాంబస్ అంటే మీకు స్క్వేరు, నిలబెట్టిన స్క్వేర్ లాంటిది. ఆ తర్వాత మీకు దాంట్లో త్రిభుజం కనిపిస్తుంది. మళ్ళీ మీకు కంటి ఆకారం అనేది ఏర్పడటం, మధ్యలో కనుగుడ్డు ఏర్పడటం కూడా మీకు దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు పెండులం అదంతటా అదే ఇలా ఊగుతోంది. మనం ఏం చేయట్లా, మామూలుగా దాన్ని తీసి వదిలేసాం అంతే. వదిలేస్తే ఇన్ని రకాల ఆకారాల్ని అది ఆ ఇసుకలో తయారు చేసింది. అంటే మన దేహంలో నేను చెప్పాను బయో ఆసిలేటర్స్ ఉంటాయని. ఈ బయో ఆసిలేటర్స్ కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగనిగితం ఒకలాగా, మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఒకలాగా ఇవి లోపల ఊగుతూ ఉంటాయి. ఇవి కదులుతున్నప్పుడు మన దేహానికి రకరకాల అవి ఆర్డర్స్ అనేవి ఇస్తాయి. అంటే ఎట్లాంటివి అంటే ఆదేశాలు, మీ దేహం లోపల కెమికల్స్ ఏవైతే విడుదలవ్వాలో, సోడియం విడుదలవ్వాలి, గ్లూకోజ్ విడుదలవ్వాలి, ఇలాంటి రకరకాలవి హార్మోన్స్ విడుదలవ్వాలి. ఆ ఆదేశాలు ఇవి ముందుకు వెనక్కి ఊగుతూ ఈ పెండులం లాగా అవి ఆదేశాలు ఇస్తూ ఉంటాయి. అదే రకంగా మీకు ఈ ఆసిలేటర్స్ అనేవి గుండె స్థాయిలో ఉంటాయి, మెదడు స్థాయిలో ఉంటాయి. ఇవి సరిగ్గా పనిచేస్తేనే మనం మానసికంగా, శారీరకంగా మనం చాలా ఆరోగ్యవంతులవి, మనకి జీవితం అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇవి సరిగ్గా పనిచేయవో, సరిగ్గా ఊగవో, అంటే ఇవి మన దేహంలో శక్తి క్షేత్రం నిర్మాణంలో ఈ ఆసిలేటర్స్ ఉంటాయి. ఈ బయో ఆసిలేటర్స్ ఇవి మన దేహంలో శక్తి మార్పులకి ఇవి స్పందిస్తాయి. ఇప్పుడు మీరు ఒక పెండులం తీసుకుని మీ దేహం మీద పెట్టుకున్నా, ఎక్కడైనా పెట్టినా కూడా అది ఊగుతుంది. అది ఎందుకు ఊగుతుంది? పెండులము శక్తిని గ్రహిస్తుంది. గ్రహించి ఆ శక్తి క్షేత్రంకి అనుకూలంగా అది ఊగుతుంది. అదే రకంగా మన దేహంలో బయో ఆసిలేటర్స్ కూడా మన దేహంలో చిన్న చిన్నగా శక్తి ఒక మార్పు, అంటే మనకి ప్రాణ కదలికలు అనేవి మొదలవుతాయి. ఆధ్యాత్మిక జాగృతిలో క్రియలు అనేవి మొదలవుతాయి. లోపల చక్రాలు తిరగటం లాంటివి, ఇవన్నీ ఏంటి శక్తి మార్పులు మన దేహంలో జరిగేవి. ఎక్కడ జరుగుతున్నాయి? ప్రాణమయ కోశంలో జరుగుతుంది. అంటే మన శరీరం ఒక ఎనర్జెటిక్ ఫీల్డ్ అనేది షిఫ్ట్ అవుతుంది, అంటే మారుతుంది. ఆ మార్పుల్ని ఇవి గ్రహిస్తాయి. గ్రహించి ఇవి వీటి పనితనాన్ని మార్చుకుంటాయి. ఇలా మన దేహంలో రకరకాలుగా శక్తి క్షేత్రంలో మార్పులు జరుగుతున్నప్పుడు మనకి రకరకాల చిహ్నాలు అనేవి కనిపించటం. అంతేకాకుండా ఈ చిహ్నాలు మనకి మూడో కంట్లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు గీతలు, ఈ కన్ను ఇవన్నీ మీకు కనిపిస్తుంది చూడండి ఇసుకలో, అది మీకు మూడో కంట్లో కూడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే
ఇవన్నీ మీ శక్తి క్షేత్రంలో జరిగేటువంటి మార్పులు. ఈ మార్పులు మీరు మీ మూడో కంటిలో చూడగలుగుతారు. మూడో కంటిలో రకరకాల ఆకారాలుగా మీకు ఇవి కనిపిస్తాయి. ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే మీ దేహం దిగువ స్థాయి ఒక స్పందన నుంచి పై స్థాయికి వెళ్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఆకారాలు మిమ్మల్ని ఒక గందరగోళం నుంచి ఒక స్పష్టత వైపు తీసుకెళ్తాయి. ఎందుకంటే మన దేహంలో బయో ఆసిలేటర్స్ గనుక బాగా సరిగ్గా అవి పనిచేసాయనుకోండి, మనకి మనకి జీవితం బాగా అర్థమవుతుంది. మనం గతంలో ఎందుకు ఒక రకంగా ప్రవర్తించాము, వేరే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, మనల్ని ఎవరినైనా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఇవన్నీ చక్కగా మనకి అర్థమవ్వటం మొదలుపెడతాయి. మనకి జ్ఞానంగా మనకి చాలా విషయాలు మనకు అర్థమయ్యేసరికి ఇది ప్రక్రియతో పాటు జరుగుతుంది. అంటే మీకు ఎక్కడైతే మీ జ్ఞానం పెరుగుతోంది అంటే మీ శరీర స్పందన పెరుగుతోంది. శరీర స్పందన పెరుగుతోందంటే మీ దేహంలో బయో ఆసిలేటర్స్ చక్కగా అవి ముందుకు వెనక్కి సరిగ్గా ఊగుతున్నాయి. అలా ఊగుతున్నప్పుడు ఏంటంటే వాటి మధ్యలో ఒక సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఒక పై స్థాయి శక్తిలో మీ మనస్సు, మీ దేహం పనిచేసేటట్టుగా ఇవి మిమ్మల్ని పైకి తీసుకెళ్ళగలుగుతాయి. ఈ బయో ఆసిలేటర్స్ అంటే ఏంటంటే, ఇందాక నేను చూపించినట్టుగా పెండులం ఊగినట్టుగా ముందుకు వెనక్కి ఊగేటువంటి కొన్ని శక్తి నిర్మాణాలు అనుకోండి. ఇవి మన దేహంలో చాలా మార్పుల్ని ఇవి తీసుకొస్తాయి. ఉదాహరణకి మనకి బయట వెలుగుంటుంది, చీకటి ఉంటుంది. ఆ వెలుగు కిరణాలు మన మీద పడినప్పుడు మన దేహంలో జరిగే మార్పులు. చీకటి పడినప్పుడు మనకు నిద్రొస్తుంది. ఈ వెలుగు, చీకటి బయట మార్పులు జరుగుతున్నప్పుడు దానికి అనుకూలంగా మన దేహం లోపల గూడా ఒక క్లాక్ ఉంటుంది. బయో క్లాక్. ఈ బయో క్లాక్ ఆధారంగానే మనం నిద్రపోవటం, మనకి లేవటం అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఈ ఆసిలేటర్స్ వల్లనే పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దేహంలో కణాలు విభజన చెందాలన్నా, అవి ఇంకా కణాలు ఏర్పడాలన్నా, మీ గుండె సరిగ్గా కొట్టుకోవాలన్నా, తర్వాత మీ దేహంలో న్యూరాన్స్ అవి కెమికల్ రియాక్షన్ ఫైరింగ్ అంటారు. అవి ఫైరింగ్ అంటే మీకు ఒక్కసారిగా అవి మీ దేహంలో నర్వ్స్ అన్నీ కలిపి ఒక్కసారిగా ఫైర్ చేస్తే ఏంటంటే ఒక దేహంలో జరగాల్సిన ఒక మార్పు జరుగుతుందనమాట. అది జరగాలన్నా, మీ దేహంలో కాల్షియం విడుదల అవ్వాలన్నా, విడుదల కాకూడదన్నా, లేదంటే గ్లూకోజ్‌కి సంబంధించి ఇలాగా మీకు చాలా విషయాలు ఈ ఆసిలేషన్ బట్టే జరుగుతాయి. ఇక్కడ చూడండి. మీకు ఆ మనిషి దేహంలో మెదడుకి ఒక రకమైనటువంటి ఆసిలేషన్ ఉంది. అంటే ముందుకు వెనక్కి ఊగటం. అంతేకాకుండా శరీర నిర్మాణంలో రకరకాల చోట్ల మీకు ఈ ఊగటం అనేది ఉంటుంది. బయో ఆసిలేషన్ అనేది ఉంటుంది. అలా ఊగుతున్నప్పుడు మీకు ఇక్కడ పక్కన చూసారంటే వేవ్స్ అనేవి వస్తాయి. వేవ్స్ అనేవి మీకు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే అలలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ముందుకి వెనక్కి ఈ పెండులం ఊగినట్టుగా మన లోపల దేహం లోపల శక్తి స్థాయిలో ఆ శక్తి నిర్మాణాలు ఊగేటప్పుడు మీకు దాంట్లోంచి వేవ్స్ అనేవి విడుదలవుతాయి. ఇవన్నీ మనకి బయో ఆసిలేషన్‌లోకి వస్తాయి. అయితే ఈ వేవ్స్‌లో కూడా రకాలుంటాయి. నేను దాని గురించి ముందు చెప్తాను. అయితే ఈ బయో ఆసిలేటర్స్ ఏం చేస్తాయంటే మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మన దేహంలో రకరకాల ప్రక్రియలు చక్కగా జరగాలన్నా, మన ఒంట్లో ఈ కండరాలు గాని అవన్నీ ఆరోగ్యకరంగా, బలంగా ఉండాలన్నా, అవయవాలు కూడా ఇవన్నీ వీటి ఆధీనంలోనే ఉంటాయి. ఒకవేళ ఇవి గనక సరిగ్గా పనిచేయలేదనుకోండి, మనకి మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, ఆహ్, మనకి ఈ జీవితం సరిగ్గా అర్థం కాని ఒక స్థితి, ఇలాంటి స్థితుల్లోకి మనం వెళ్ళిపోతామనమాట. అయితే ఈ ముందుకు వెనక్కి ఊగిసలాడేటువంటి ఈ బయో ఆసిలేటర్స్ ఏంటంటే, ఇవి ఒక రకంగా సంభాషించుకుంటున్నాయి ఒకదానితో ఒకటి. అంటే మనకి కమ్యూనికేషన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు మీ దేహంలో గూడా రకరకాల నిర్మాణాలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. అవెలా సంభాషించుకుంటాయి? ఈ రసాయనిక మార్పుల వలన సంభాషించుకుంటాయి. ఈ హార్మోన్ విడుదల చెయ్యి అని మనకి బ్రెయిన్ నుంచి ఒక ఆదేశం శరీరానికొస్తుంది. గుండె ఈ రకంగా కొట్టుకుంటోందని ఆ ఆదేశం ఇంకో శరీరంలో ఇంకో భాగానికెళ్తుంది. ఈ రకం ఏదైతే సంభాషణ శరీరం లోపల జరుగుతుందో అది మనకి తెలియకుండానే జరుగుతుంది.
ఈ సంభాషణ ముఖ్యంగా ఈ బయో ఆసిలేటర్స్ వల్ల ఈ సంభాషణ అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టుగా శరీరంలో రసాయనిక మార్పులనేవి కూడా జరుగుతాయి. ప్రతి బయో ఆసిలేటర్ వేరువేరుగా ఊగుతుంది. అన్నీ ఒకే రకంగా ఊగవు. ఇక్కడ మీకు పైన మెదడులోవి కనిపిస్తున్నాయి. మొదటి బొమ్మ చూసారంటే మెదడులో మీకు ఆ శక్తి మార్పుల మూలంగా, ఆసిలేషన్ మూలంగా మీకు మెదడులోంచి రకరకాల బ్రెయిన్ వేవ్స్ అనేవి ఉత్పత్తవుతుంది. ఈ బ్రెయిన్ వేవ్స్ వల్ల మన మూడ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి చదివే మూడుందా? నిద్రపోయే మూడుందా? మనకి ఆనందంగా బయట 10 మందితో కలిసే మూడుందా? లేదు నాకు ఎవరిని చూడాలని లేదు. నేను వేరేగా ఉంటాను అనేటువంటి మీ ఆలోచన స్థితి ఎలా ఉందా? కోపం ఉందా? దుఃఖం ఉందా? ఇలా రకరకాలవన్నీ వీటి ప్రభావంలో ఉంటాం మనం. మనకు తెలియకుండానే. అంతేకాకుండా మన గుండెకు గూడా అక్కడ కూడా ఆసిలేటర్స్ ఉంటాయి. ఈ ఆసిలేటర్స్ మూలంగా మన గుండె ఎలా కొట్టుకుంటుంది? ఆ గుండె కొట్టుకోవటంలో ఒక రిథమ్ ఉంటుంది. అంటే గుండె ఒక్కసారి కొట్టుకోవటానికి, ఇంకోసారి కొట్టుకోవటానికి మధ్యలో వ్యవధి ఎంత ఎక్కువ సేపు ఉంటుంది? లేదంటే త్వరగా కొట్టుకుంటోందా? ఇవన్నీ బయో ఆసిలేటర్స్ ఒక ఆధీనంలో ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి. మన దేహంలో అవయవాలు. ఇప్పుడు మనకి లివర్ ఉంటుంది, పాన్క్రియా ఉంటుంది, పొట్ట ఉంటుంది, ప్రేగులుంటాయి. మీకు రకరకాల చోట్ల మీకు రకరకాల బయో ఆసిలేటర్స్ రకరకాల ఫ్రీక్వెన్సీస్‌లో అవి పనిచేస్తూ ఉంటాయి. ఎముకలకు సంబంధించి, హార్మోన్స్‌కి సంబంధించి. అయితే ఇవి సరిగ్గా చేయటం మూలంగా అంటే సమూహంలాగా సరిగ్గా పనిచేయటం మూలంగా మన మనసు, దేహం ఒక యూనిట్ లాగా అవి చక్కగా పనిచేస్తాయి. మనకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక మానసిక స్థితి, ఆరోగ్యకరమైనటువంటి ఒక శారీరక స్థితి మనకి ఉంటుంది. అయితే ఈ బయో ఆసిలేటర్స్ అన్నీ ఒకటే ఫ్రీక్వెన్సీలో ఇవి వైబ్రేట్ అవ్వవు. దేని ఫ్రీక్వెన్సీ దానికి ఉంటుంది. మీకు బ్రెయిన్ ఒక ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది. గుండె ఒక ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దేని ఫ్రీక్వెన్సీలో అది ఊగుతున్నా అన్నీ కలిసి కట్టుగా సంభాషించుకుంటూ అవి సరిగ్గా పనిచేస్తున్నప్పుడు శరీరానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది. అందుకనే ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళ శరీరపు ఫ్రీక్వెన్సీ, అనారోగ్యంగా ఉండేవాళ్ళ శరీరపు ఫ్రీక్వెన్సీకి రెండిటికి తేడా ఉంటుంది. పైగా మనకి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో మన దేహంలో కింద నుంచి పైకేసి మనకి శక్తి ప్రవాహం అనేది దేహంలో పైకేసి వెళ్తూ ఉంటుంది ఇలాగా. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా బయో ఆసిలేటర్స్‌లో మధ్యలో ఇంకా సంభాషణ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కింద నుంచి పైకేసి ఒక ప్రాణధార మీకు దేహంలోంచి వెళ్తోంది అంటే అది అన్నిటిని కలుపుకుంటూ ఒక శక్తి క్షేత్రంలా కింద నుంచి పైకేసి వెళ్తోంది. వెళ్ళే కొద్దీ ఈ అన్ని రకరకాలుగా వేరువేరుగా ఉండేటువంటి బయో ఆసిలేటర్స్ మధ్యలో ఒక సయోధ్య అనేది పెరుగుతుంది. సంభాషణ అనేది పెరుగుతుంది. సంభాషణ అనేది పెరిగే కొద్దీ కింద నుంచి పైకేసి వెళ్ళే సిగ్నల్స్ మళ్ళీ తల లోపల మార్పులు చేసి పైనుంచి కిందకి మీకు ద్రవంలా కారుతుంది. నేను గతంలో దీని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆ వీడియో చూసారంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరము, మన మెదడు 2 చక్కటి ఒక కమ్యూనికేషన్ హైవే లాగా చక్కగా ఏర్పడిపోతుంది. ఏర్పడిపోయేసరికి కింద మీకు అవయవాలకి, పైన మెదడుకి ఒక సంభాషణ, చక్కటి సంభాషణ. మళ్ళీ పైన మెదడు నుంచి మీకు కిందకి ఆదేశాలు అనేవి చక్కగా రావటం. దాని మూలంగా మీరు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో మీరు పూర్తిగా శారీరకంగా, మానసికంగా ఎన్నో జన్మల కర్మ నుంచి మీరు బయట రాగలుగుతారు. ఏదైతే మీలో అజ్ఞానం ఉందో, అజ్ఞానం ఏ రకంగా ఉంటుందండి? నేను ఈ శరీరాన్ని, నా పేరిది, నా పని ఇది, నేను చేసేది ఈ పని కాబట్టి నేను ఇదే. లేదంటే నేను ఒకరికి తండ్రిని, లేదంటే ఒకళ్ళకి నేను భార్యని. ఇదే ఆలోచన మన జీవితం గడిచిపోతుంది మనకి. మనల్ని మనం ఒక రోల్‌లో వేసేసుకుంటాము. ఒక పాత్ర నిర్వహణలో మన జీవితం గడిచిపోతుంది. మన నా చుట్టూ కథలు అల్లుకుంటాం.
రకరకాల పాత్రలు నిర్వహిస్తాం మనం. ఒకరికి కూతురైతే ఇంకొకళ్ళకి చెల్లెలవుతాం. ఒకళ్ళకి భార్య అవుతాం. ఒకళ్ళకి తల్లవుతాం. ఒకళ్ళకి స్నేహితురాలు అవుతాం. ఇన్ని పాత్రలు మనం మనల్ని మనం మర్చిపోతాం ఇన్ని పాత్రలను మనం పోషిస్తూ. ఇది మనల్ని అజ్ఞానంలో, అహంకారంలో ఉంచుతుంది. మనం గూడా వేరే వాళ్ళకి రకరకాల పాత్రలు ఇస్తాం. నువ్వు భర్తవి గాబట్టి ఇలా ఉండాలి. నువ్వు తండ్రివి గాబట్టి ఇలా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే నాకు నీ మీద కోపం వస్తుంది. ఎందుకు? మనం అలా ప్రవర్తించాలి. నా తండ్రనేవాడు ఇలా ఉండాలి అని మన మనసులో ఏదో పెట్టుకున్నాం మనం. ఆ మనిషిని తీసుకెళ్ళి ఆ పాత్రలో వేస్తున్నాం మనం. మనల్ని మనం ఒక పాత్రలో వేసుకుంటున్నాం. వేసుకునేసరికి మనందరం కర్మలో కూరుకుపోయి ఉంటాం. ఒకళ్ళు బయటికి రారు. ఇంకోళ్ళు బయటికి రానివ్వరు. అయితే మీకు ఇట్లాగా శరీరంలో ఈ సంభాషణ చక్కగా జరుగుతూ కింద నుంచి పైకేసి ప్రాణ ప్రవాహం, మళ్ళీ పైనుంచి కిందకి మీకు ఆదేశాలు అనేవి చక్కగా రావటం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ కింద చక్రాలు ఏవైతే మీకు వెన్ను దగ్గర ఉన్నటువంటి చక్రాలు ఉన్నాయి చూడండి మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం. కింద నుంచి పైకేసి మీకు ప్రవాహం వెళ్తోంది. ఇవంతా వెళ్ళి మీకు సహస్రానికి కనెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ సహస్రారం నుంచి ఆదేశాలు కిందకొస్తున్నాయి. అట్లా చక్కగా ఒక మంచి కమ్యూనికేషన్ లూప్ అనేది మీ దేహంలో తయారవుతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మీ స్పందన పెరుగుతుంది. జీవితం ఎక్కువ అర్థం అవుతుంది. మీరు ఏ రకంగా కర్మలో కూరుకుపోతున్నారో మీకు అర్థమవుతుంది. పక్కవారు మిమ్మల్ని ఏ రకంగా కర్మల్లో లాగుతున్నారో మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మీ లోపల ఏమైనా బాధ, దుఃఖం ఉంటే దాన్ని తీర్చుకునేటువంటి సాధన చేసి దాన్ని వదిలించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే క్రమేపీ మీ శరీరం, మనసు ఒక గందరగోళం నుంచి జ్ఞానం వైపుకి వస్తుంది. ఒక స్పష్టత వైపుకి వస్తారు మీరు. ఇలా స్పష్టత వైపు వచ్చిన వారి ముఖం గనక చూసారంటే వాళ్ళ ముఖంలో జ్ఞానం ఇట్లా మెరిసిపోతూ ఉంటుంది దేదీప్యమానంగా. మీకు ఎప్పుడైతే మీ అసలు తత్వం అనేది, మీ ఆత్మతత్వం లేదంటే మీ ఆత్మస్వరూపం అనేది అదేంటి అంటే మన ఎన్నో జన్మల మన కర్మఫలం అనుకోవచ్చు. లేదంటే ఎన్నో జన్మల సారంగా మనకు ఒక అంతరాత్మ అనేది ఏర్పడుతుంది. ఇంగ్లీష్‌లో సోల్ అని అంటాం. అంతరాత్మ ఇక్కడ ఉంటుంది. ఆ అంతరాత్మ నుంచి మీరిప్పుడు మీ జీవితాన్ని బ్రతకటం మొదలుపెడతారు. ఈ అంతరాత్మకి ఏంటంటే, పై స్థాయి తెలివితో, బుద్ధితో దానికి సంబంధం ఉంటుంది. దానికి చాలా జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు దాన్ని మీరు బయట లోకానికి వ్యక్తపరుస్తూ బ్రతుకుతున్నారు ఈ స్థాయిలో మీరు. మీకొక స్పష్టత రావటం మూలంగా ఇంకా మాయ మిమ్మల్ని తిరిగి కిందకి లాగలేదనమాట. ఒక మామూలు మనిషి జీవితంలో నడిచే నాటకాలు, బాధలు, కష్టాలు, వాళ్ళు ఊరికనే చలిస్తూ ఉంటారు మంచికి, చెడుకి. అవన్నీ ఇంకా మీ జీవితంలోంచి వెళ్ళిపోతాయి. క్రమేపీ మీరు గందరగోళం నుంచి స్పష్టత వైపు వచ్చేస్తున్నారు. అయితే నా దేహంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేను కొన్ని చిహ్నాలు, సూచనలు అనేవి నా దేహంలో బయో ఆసిలేటర్స్ అన్నీ కలిసి ఒక క్రమ పద్ధతిగా పనిచేస్తూ నా దేహంలో మార్పులు, ఆధ్యాత్మిక మార్పులు జరుగుతున్నప్పుడు నేను కొన్ని చిహ్నాలనేవి మూడో కంట్లో చూశాను. ముఖ్యంగా ఏం చూశాను అంటే, ముందు నాకు గీతలు కనిపించటం మొదలుపెట్టాయి. నిలువు గీతలు, అడ్డం గీతలు. ఆ తర్వాత ఇలా గ్రిడ్ లాగా, ఇట్లాగా ఒకదాని మీద ఒకటి ఇట్లా ఏర్పడి గ్రిడ్ లాగా కనిపించటం మొదలైంది. నాకు ఈ గ్రిడ్స్ నాకు ఈ నీలం రంగులో కనిపించేవి, ఆకుపచ్చ రంగులో కనిపించేవి. అంటే బ్యాక్‌గ్రౌండ్ నలుపు ఉండేది. నలుపు మీద నాకు ఇవి కనిపించేవన్నమాట. మామూలుగా ఇట్లాంటి మార్పులు జరుగుతున్నప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వెనక నలుపు ఉంటుంది. నలుపు మీద మనకి చిహ్నాలనేవి కనిపిస్తాయి. చాలా సార్లు నేను నిద్రపోతూ అట్లా కళ్ళు తెరిచి చూస్తే నాకు పైన మనకి సీలింగ్ ఉంటుంది కదా! సీలింగ్ మీద నాకు ఈ నిలువు గీతలు, అడ్డగీతలు అప్పుడప్పుడు నీలం రంగులో, అప్పుడప్పుడు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుండేవి. కానీ అప్పుడు నాకు వీటి అర్థం తెలిసేది కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక నేను మీకు పెండులం ఊగటం చూపించా చూడండి. అలాగా నాకు లోపల బయో ఆసిలేటర్స్ అనేవి చక్కగా క్రమ పద్ధతిలో ఊగుతున్నాయి. ఇవి ఊగుతున్నప్పుడు మన లోపల దేహం సరిగ్గా పనిచేయటం మొదలవుతుంది. స్వస్థత వైపు వెళ్తున్నాం. దానికి చిహ్నంగా నాకు ఈ ఆకారాలు కనిపించేవి. దీంతో పాటు నాకు బిందు, తర్వాత ట్రయాంగిల్, సర్కిల్ అంటే రకరకాల జామెట్రికల్ ఆకారాలు కనిపిస్తాయి. ఇందాక మీరు పెండులం చూసారు. ఇసుకలో ఊగుతున్నప్పుడు ఏం చేస్తుంది అది రకరకాల ఆకారాలని సృష్టిస్తుంది. ఆఖరికి
మూడో కన్ను అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు పెండులంని చూసారు అంటే ఇది ఇక్కడ ట్రేలో ఉన్న మట్టి మన జీవితం లేదంటే మన శరీరంలో ఉన్నటువంటి నిర్మాణం అంటే ఒక శక్తి స్థాయిలో నిర్మాణం అని అనుకుంటే ఇసుకని. ఇప్పుడు ఈ ఇసుకలో ఒక రకమైనటువంటి ఆకారాల్ని సృష్టిస్తూ ఆ ఇసుకకి ఒక అర్థాన్ని తెచ్చేటువంటి ప్రక్రియ ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ. అది చేసేది ఏంటి? పెండులం. మన లోపల కూడా ఈ రకరకాల చోట్ల రకరకాల అవయవాల్లో ఇవి బయో ఆసిలేటర్స్ అనేవి పెండులం లాగా ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. ఇవి ముందుకి వెనక్కి ఊగుతున్నప్పుడు మనకి రకరకాల ఆదేశాలు మనకి దేహంలో ఇస్తూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావం మన దేహంలో రసాయనిక మార్పులు, మనం మానసికంగా అనుభవించేటువంటి మార్పులు, బ్రెయిన్ వేవ్స్ అన్నిటి మీద ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మీరు పెండులం ఇసుకలో ఊగటం అనేది మీకు కనిపిస్తుందో, ఈ పెండులం ఏం చేస్తుందంటే ఇసుక మీద దాని శక్తి ఒక ప్రింట్ వేస్తుంది. అంటే అది ఏ రకంగా ఊగుతోంది, దాని శక్తి క్షేత్రం ఏ రకంగా ఉంది అనేది ప్రింట్ అది అక్కడ ఇసుకలో వేస్తుంది. ఇదే రకం ప్రింట్ మీ శక్తి క్షేత్రంలో లోపల అవుతోంది, మీ బయో ఆసిలేటర్స్ సరిగ్గా ఊగటం మూలంగా. ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు తల లోపల మీకు మూడో కంట్లో దృశ్యాలు కనిపించడం. ఎట్లాంటివి? నిలువు గీతలు, అడ్డ గీతలు ఇక్కడ చూడండి కనిపిస్తున్నట్టుగా. అంతేకాకుండా గుండ్రంగా తిరగటం, అంతేకాకుండా స్క్వేర్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఉంది చూడండి, ట్రయాంగిల్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ రాంబస్ ఉంది మొత్తం కలిపి. మళ్ళీ మీరు ఆఖరికి చూసారంటే అదంతా కలిపి ఒక మూడో కంటి ఆకారం అక్కడ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ లోపల శక్తి పరంగా మీ లోపల ఈ ముద్ర మీ లోపల మీ శక్తి క్షేత్రంలో పడుతున్నప్పుడు మీకు మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పుడు మీకు మూడో కన్ను కనిపిస్తుంది. మీకు అది కళల్లో అవ్వచ్చు, లేదంటే దర్శనాల్లో అవ్వచ్చు, అది మీకు కనిపిస్తుంది. అలా అవుతోంది అంటే అర్థం ఏమిటి అంటే మీరు మామూలు కన్నా ఎక్కువగా ఇప్పుడు మీ జీవితాన్ని చూడగలుగుతున్నారు. మీ జీవితం ఒక గందరగోళం నుంచి ఒక స్పష్టత వైపు వెళ్తోంది. సరైనటువంటి జ్ఞానం వైపు మీరు వెళ్తున్నారు. ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం. మీలో స్పష్టత పెరిగే కొద్దీ, మీరు ఏ రకంగా కర్మల్లో కూరుకుపోతున్నారనే సంగతి మీకు అర్థమయ్యే కొద్దీ, మీరు రకరకాల పాత్రలు పోషించడం మానేస్తారు. ఇతరులను కూడా ఈ పాత్ర పోషించటానికి అన్నట్టుగా మీరు అనుకోరు. అంటే నా భర్త ఇలాగే ఉండాలి అని మనం తలలో ఏదో పెట్టుకుంటాం. ఆ మనిషి అలా లేనందుకు ఆ మనిషికి మనకి ఏదో పడదు అక్కడ. అది తీసేస్తాం. ఎవరి నుంచి మనం ఏమీ ఆశించాం అనమాట. ఈ మనిషి ఇలాగే ఉండాలి అనేది మనం చూడనప్పుడు ఆ మనిషి అసలు అంతరాత్మ మనకి కనిపిస్తుంది. అంటే ప్రతి మనిషికి ఎన్నో జన్మల సారంగా అంతరాత్మ అనేది ఏర్పడుతుంది. కొంతమందికి అంతరాత్మ ఏర్పడి ఉండదు. అలాంటి వాళ్ళకి వ్యక్తిత్వ దోషాలు ఉంటాయి. అంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. సో మనకి ఏమవుతుందంటే మనిషిని ఒక పాత్రలో వేయకుండా మనం మనిషిని మనిషిగా చూస్తే ఆ మనిషిలో ఎన్నో జన్మల సారంగా ఏదైతే అంతరాత్మ అనేది ఏర్పడిందో ఆ అంతరాత్మ మనకు కనిపిస్తుంది. లేదంటే ఆ అంతరాత్మ ఉందో లేదో కూడా మనకు అర్థమవుతుంది. లేనప్పుడు అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని కర్మల్లోకి లాగుతారు కాబట్టి. మనం నేను అది అని అనుకున్నవన్నీ ఐడెంటిఫికేషన్స్ అని తీసేస్తాం. అంతే కాకుండా ఆత్మజ్ఞానం కోసం రకరకాల పుస్తకాలు చదవటం, రకరకాల మాధ్యమాల ద్వారా మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం, కొన్ని సాధనా ప్రయత్నాలు చేయటం, సాధన చేయటం, దాని వల్ల మనకి భగవత్ కటాక్షం అనేది మనకి లభించటం, ఇవన్నీ మీకు జరుగుతున్నాయి అంటే మీ శరీరంలో బయో ఆసిలేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా మీ శరీరంలో శక్తి క్షేత్రంలో ఉండేటువంటి నిర్మాణాలన్నీ చక్కగా కలిసి పనిచేస్తున్నాయి. ఒక అనుసంధానం అనేది ఏర్పడింది శక్తి క్షేత్రంలో అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే మీ దేహం ఒక గందరగోళం నుంచి ఒక స్పష్టత వైపు వస్తుంది. అలా వస్తున్నప్పుడు మీకు చక్కగా అలా ఏర్పడినప్పుడు మీకు మూడవ కన్ను అనేది తెరుచుకున్నట్టుగా మీకు ఆ దృశ్యం కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు మూడో కన్ను ఇది అసలు చక్షువు ఇది తెరుచుకుందో ఇంకా మీకు ఎవరైనా బయట నుంచి వచ్చి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేసినా, కర్మల్లోకి లాగే ప్రయత్నం చేసినా,
మీరు పసిగట్టేస్తారు. మీకు అర్థమైపోతుంది. ఈ పని చేస్తే నేను కర్మల్లో కూరుకుంటా నాకొద్దు. మీకు ఎలా బతకాలో తెలుస్తుంది. మళ్ళీ కర్మలోకి దిగకుండా, దిగువ స్పందనలోకి రాకుండా ఎలా బతకాలి అనే జ్ఞానం మీకొస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మీరు చాలా వరకు అహంకారాన్ని జయించి ఉన్నారు. అంతే కాకుండా ఈ స్థాయిలో మీకు పైనుంచి జ్ఞానం అనేది మీకు రావటం మొదలవుతుంది. ఒక రకంగా మీకు ఒక పై స్థాయి చైతన్య శక్తితో, ఒక దేవుడితో మీరు లేదంటే ఒక దేవతా ఉపాసన చేసి, ఆ దేవతతో మీరు పెట్టుకున్నటువంటి సంబంధం మూలంగా, లేదంటే విశ్వం నుంచి కూడా మీకు జ్ఞానం అనేది వస్తుంది. అది మీకు అంతర్దృష్టిగా వస్తుంది. ఇది మీకు బయట పుస్తకాల్లోంచి వచ్చినటువంటి జ్ఞానం కాదిది. ఇది మీ లోపల నుంచి బయట లోకానికి అయ్యేటువంటి జ్ఞానం. ఇది ఏ రకంగా ఉంటుందంటే, ఆ మనిషి ఒక ఆధ్యాత్మిక నిర్మాణం బట్టి, ఆ మనిషి ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి వ్యక్తపరుస్తాడు. అందరిది ఒకే తీరుగా ఉండదిక్కడ. రకరకాల గుహ్యమైనటువంటి కొన్ని ఆహ్, జ్ఞానం అవ్వచ్చు, లేదంటే మనలో చేయగలిగేటువంటి సత్తా అంటే సైకిక్ ఎబిలిటీస్ లాంటివి. అవి కూడా ఇక్కడ మనకి వస్తాయి. మనకి మూడో కన్ను తెరుచుకున్నప్పుడు. అంతేకాకుండా మూడో కన్ను తెరుచుకున్నాక మీ ప్రక్రియ ఇంకా చాలా చాలా త్వరగా ముందుకు వెళ్తుందండి. ఇక్కడ మీకు పెండులం ఊగుతో ఆ ఇసుకలో ఒక ఆకారాన్ని సృష్టిస్తూ అక్కడ ఇసుకలో ఒక కమ్యూనికేషన్ ఛానెల్స్ అనేవి ఎట్లా అయితే అది తయారు చేస్తుందో ఆ ఇసుకకి ఒక అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుందో, అదే రకంగా మన దేహంలో బయో ఆసిలేటర్స్ ఊగుతున్నప్పుడు మనకి కూడా రకరకాల బయో ఆసిలేటర్స్ రకరకాల స్థాయిలో పనిచేసేవి అవన్నీ కలిసి పనిచేయటం మూలంగా అంటే అనుసంధానం అవటం మూలంగా మనకి తల లోపల బ్రెయిన్ వేవ్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ బ్రెయిన్ వేవ్స్ సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా మనకి థీటా బ్రెయిన్ వేవ్. ఈ థీటా బ్రెయిన్ వేవ్ మనకి ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే, మనకి మన జీవితం అర్థం అవ్వాలి, అర్థం కాకపోతే మనం స్పష్టత వైపు రాము అంటే, మనం ధ్యానంలో ఉన్నప్పుడు, ఒక మత్తు లాంటి స్థితి మనకి వచ్చినప్పుడు, లేదంటే ఇక నిద్రలోకి వెళ్తాము, లేదంటే కలల్లో మనకి థీటా బ్రెయిన్ వేవ్ అనేది పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు కొన్ని విషయాలు అంతగతం మీకు అర్థం కాని విషయాలు, గతానికి సంబంధించి, లేదంటే భవిష్యత్తుకు సంబంధించి జరగబోయే విషయాలు, ఇవన్నీ ఇక్కడ మీకు తెలుస్తాయి ఈ స్థితిలో. ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తున్నారో, వాళ్ళు చాలా కాలం ఈ థీటా బ్రెయిన్ వేవ్ స్టేట్‌లో ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి గతానికి సంబంధించిన విషయాలు బయటకొస్తే వాటిని తిరిగి మళ్ళీ వాళ్ళు విజిట్ చేసి, ఆ విషయాల్లోంచి రావాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని నేర్చుకుని, దాన్ని క్షమగుణంగానో, లేదంటే ఇంకేదో ఒక జ్ఞాన పరంగానో దాన్ని మారుస్తారు. ఇది మన దేహంలో జరుగుతున్నప్పుడు మనం థీటా బ్రెయిన్ వేవ్‌లో ఉంటాం. ఎంతసేపు మనం థీటా బ్రెయిన్ వేవ్‌లో గడిపితే అంత తొందరగా మనం కోలుకుంటాం. శరీరం రిపేర్ అవుతుంది లోపల. ఆ తర్వాత మనం ఆల్ఫా బ్రెయిన్ వేవ్‌లోకొస్తాం. ఆల్ఫా బ్రెయిన్ వేవ్‌లో ఏంటంటే, మీరు చక్కగా ధ్యాస పెట్టి మీరు బయట పనులు చేసేటప్పుడు మీరు చురుగ్గా, చలాకీగా మీ పనిలో అంటే గందరగోళంలోకెళ్ళకుండా ఒక స్పష్టంగా ఆ స్పష్టత ఉన్న ధోరణిలో మీరు పనిచేస్తారు చూడండి. ఆల్ఫా బ్రెయిన్ వేవ్ ఇక్కడ పనిచేస్తుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే క్రమేపీ మీరు కోలుకున్నాక మీరు బయట పనిచేసేటప్పుడు మీకు ఆల్ఫా బ్రెయిన్ వేవ్ అనేవి చక్కగా మీ దేహంలో అదెక్కువ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయ్యేసరికి మీకేమంటే రోజువారీ జీవితంలో గూడా ఎవరైనా మిమ్మల్ని ఏమారుద్దాం అని మీ దగ్గరికొచ్చినా, మిమ్మల్ని ఏదో రకంగా మళ్ళీ కర్మల్లోకి లాగే ప్రయత్నం చేసినా మీకు కనిపించేస్తుంది. కనిపించేసేసి అంటే మీరిక్కడ జాగరూకులై ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రక్రియ ఏం ప్రక్రియ? మనలో రోజు రోజుకి జాగృత స్థితిలో ఉండటం ఎక్కువైపోతుంది. జాగరూకులై ఉండటం మూలంగా ఏంటంటే, మనం ఇంక నిద్రలోకి జారుకోం. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆ మనిషికి వేకువ స్థితిలోనే కాకుండా స్వప్న స్థితి, నిద్ర అవస్థలో కూడా అతను జాగరూకుడై ఉంటాడు. నిద్రపోరు వాళ్ళు. ఎందుకు? ఈ ప్రక్రియ మనలో జాగృతాన్ని తీసుకొస్తుంది కాబట్టి.
మనం ఎంత ఎక్కువగా చూడగలిగితే అంత మనలో జాగరూకత పెరుగుతుంది. అలా మనం ఎప్పుడు అవేకెన్ స్టేట్‌లో ఉండటమే స్పిరిచ్యువల్ అవేకెనింగ్. ఒక మామూలు మనిషి వేకువ స్థితిలో కూడా నిద్రపోతున్నాడు. మాయలో నిద్రపోతున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషిలో మూడో కన్ను తెరుచుకుంది. క్రమేపీ అతను జాగరూకుడవుతున్నాడు. ఇప్పుడు నిజంగా నిద్రలోంచి లేస్తున్నారు. ఆ లేవటం ఇంకా వాళ్ళు ముందుకెళ్ళే కొద్దీ తర్వాత స్వప్న స్థితుల్లో లేచుంటారు. తర్వాత నిద్రావస్థలో కూడా లేచుంటారు. యోగ నిద్ర అవుతుంది. శరీరం నిద్రపోతుంటుంది. వాళ్ళు లేచుంటారు. ఇంకెప్పటికీ వాళ్ళు మాయలోకి కూరుకోరు. దానికి మొదటి చిహ్నంగానే మీకు ఈ మూడో కన్ను అనేది కనిపిస్తుంది. మూడో కన్ను అనేది ఎర్ర రంగులో కూడా కనిపిస్తుంది. ఈ మూడో కన్ను కనిపించేటప్పుడు వెనక మీకు తెర మీద మీకు నక్షత్రాల్లాగా లేదంటే ఒక చీకటి తెరలాగా కనిపిస్తుంది. మనకి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటా, మన మైండ్ అనేది కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్గా విభజన చెంది ఉంటుంది. ఈ అన్కాన్షియస్ మైండ్ మనకి కళల్లో ఆకాశంలో చుక్కలు వెలుగుతూ అలా కనిపిస్తుంది. మనకి చిహ్నాలు కనిపించేటప్పుడు మూడో కంట్లో మనకి చాలా మటుకు చిహ్నాలు అన్కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయి. కాబట్టి చిహ్నాల్లో మీకు వెనక ఈ ఆకాశంలో నక్షత్రాల్లాగా ఆ నక్షత్రాల నడుమున మీకు ఈ మూడో కన్ను కనిపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట దృశ్యం. అయితే కొంతమందికి ఏంటంటే లేదంటే 1, 2 సార్లైనా ఈ ప్రక్రియలో మనకి ఎర్ర రంగు కనిపిస్తుంది కన్ను. అది చూస్తే కూడా భయమేస్తుంది. నేను చూసినప్పుడు నేను భయపడ్డాను. అంటే ఎరుపు అంటే బయట కాదు, కంటి లోపల కూడా ఎరుపుంటుంది. అదెవరో చాలా పైశాచిక కోపం ఉన్న మనిషి మనకేసి చూస్తున్నట్టుగా ఒక కన్నుతో. అంటే ఇప్పుడు మీకొక కీ హోల్ ఉందనుకోండి, లేదంటే ఒక పీప్ హోల్ ఉంది. దాంట్లోంచి ఎవరైనా ఆ చిల్లులోంచి గనక మనకేసి చూస్తున్నప్పుడు మనకి కేవలం ఆ చిల్లులోంచి ఆ ఎర్ర కన్ను కనిపించిందనుకోండి భయమేస్తుంది. అలాంటి కన్ను గూడా మనకి కనిపిస్తుంది. నాకు ఒకటేసారి కనిపించింది. ఇది మామూలుగా 1, 2 సార్లు అంతకన్నా అయితే కనిపించదు. ఈ కన్ను ఏంటి అర్థం ఏమిటి అంటే, మనకి మానసిక గాయాలు బాగా ఉన్నప్పుడు, మనకి మన మనోమయ కోశం శుభ్రం అవుతున్నప్పుడు, ఈ కన్ను కనిపిస్తుంది. అంటే ఏంటంటే, నువ్వు ఏదైతే బాధలో కూరుకొని ఉన్నావో, ఏదైతే దుఃఖం, ద్వేషం, కోపంలో ఉన్నావో దాంట్లోంచి నీకు త్వరలో స్వస్థత రాబోతోందనే దానికి చిహ్నం. అంటే మీకు మనోమయ కోశం శుభ్రపడుతోందనే దానికి చిహ్నంగా, లేదు అంటే నీ లోపల ఇంత దుఃఖం, ఇంత కోపం, ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయని చూపిస్తోంది ఈ కన్ను మీకు. అది ఎలాగో ఈ ప్రక్రియలో మీరు సాధన చేసినప్పుడు తొలగిపోతుందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. దానికి చిహ్నంగా కొంతమందికి ఎర్ర కన్ను అనేది కనిపిస్తుంది. ఒక దశలో ఎప్పుడైతే మీ దేహంలో ఈ బయో ఆసిలేటర్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయో, లేదంటే ఒక అనుసంధానంలోకి వస్తున్నాయో, ఆ దశలో మీకు జామెట్రికల్ షేప్స్ అన్నీ కనిపిస్తాయి. దాంతో పాటు మూడో కన్ను కనిపిస్తుంది. అక్కడి నుంచి మీ అసలు ప్రక్రియ అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు మీకు అంతర్దృష్టి అనేది మొదలైంది కాబట్టి, మీకు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కాబట్టి, మీకు బ్రెయిన్ వేవ్స్ కూడా తలలో చక్కగా ఉత్పత్తి అవుతాయి. మీకు గుండెకి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దీని ఫ్రీక్వెన్సీ దీనికి ఉంటుంది. మెదడుకి దాని ఫ్రీక్వెన్సీ దానికి ఉంటుంది. ఈ ప్రక్రియలో చివరికి ఈ మెదడు తర్వాత గుండె మధ్యలో ఒక సయోధ్య ఏర్పడుతుంది. ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఒకేలాగా అంటే కలిసి పనిచేసేటట్టుగా తయారవుతుంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళ లక్షణం అది. వాళ్ళకి ఆఖరికి హార్ట్ బ్రెయిన్ ఎంట్రైన్మెంట్ అని అంటారు. అది అవుతుంది. కానీ అది మీ దేహంలో మొదలవుతోంది. ఇంకా ఆ దిశగా మీ దేహంలో ముందుకు వెళ్తుంది అనగా మీకు ఈ చిహ్నాలన్నీ కనిపిస్తాయి. ఉంటానండి. నమస్కారం.